అడుగుతున్నాను రామా, అసలు ఏం జరిగింది? నేను చెప్తానమ్మా. నా పేరు ప్రభునాథేడ్, బీహార్ సీఎంని. 38 జిల్లాలు, 12 కోట్ల మంది జనాభా, సారవంతమైన భూములు, పుష్కలంగా నీళ్లు, కనులు ఉన్న రాష్ట్రం. ప్రపంచానికే బుద్ధం శరణం గచ్చామి అని శాంతిని బోధించిన నేలమ్మ. కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం మాత్రం నిత్య రణరంగం, ఒక్కడి వల్ల. ఒకానొకప్పుడు బందిపోట్ల నుంచి, తీవ్రవాదుల నుంచి తమ ఊళ్లను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న ప్రైవేట్ సైన్యం కాలం మారి ఒక కుటుంబానికి సొంత సైన్యంగా మారిందమ్మా. ఆ సైన్యానికి నాయకుడే రాజాభాయ్ మున్నా. అక్కడ జనానికి వాణ్ణి ఎదిరించే శక్తి లేదు, ఎదురు తిరిగితే బతికే ఛాన్సీ లేదు. గవర్నమెంట్కి ఆ ప్రాంతం మీద పట్టు లేదు. ఆ జనానికి అండగా నిలబడాలని, వాళ్ళ బ్రతుకులు మార్చాలని ఎలక్షన్స్ ని వేదికగా మార్చుకొని అక్కడ అడుగు పెట్టాం. ఈ బీహార్లో మన ప్రాంతం మాత్రమే ఇంత వెనుకబడిపోయి ఉండడానికి కారణమేంటో, ఎందుకో, ఎవరో మీకు తెలుసు. అందుకనే సాక్షాత్తు సీఎం గారే మీలో ధైర్యం నింపడానికి వచ్చారు. ఆయన ప్రతినిధులుగా ఈ ఎలక్షన్ లో మమ్మల్ని నిలబెట్టారు. మన విజయమే రాణా సేన అంతం. माफ कर दो भैया, भैया माफ कर दो भैया, माफ कर दो भैया, भैया मुझे माफ कर दो भैया, भैया गलती हो गया भैया। सीएम ఏం మారుస్తావు? జనాన్న, వాళ్లలో నేను నింపిన భయాన్న? నాకు తెలియకుండా ఎవడేం చేసినా చంపుతానని నిజాన్న? ఈ ప్రాంతంలో ఓటైనా, మాటైనా, తూట అయినా నాది. నో థర్డ్ పార్టీ. మీ ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటాయి, కానీ నా ప్రాంతంలో ఓన్లీ సెలక్షనే. నో సెకండ్ ఆప్షన్, నో థర్డ్ పార్టీ. कैंडिडेट्स को लेके आओ। तोहफा पैन శబాష్. సీఎంవి కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టైం రిపీట్ అయ్యిందంటే బాత్ బురా హోగా.
దారిలేక సెంట్రల్ గవర్నమెంట్ ని ఆశ్రయిస్తే నీ భర్త భువన్ కుమార్ ని ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించారమ్మా. మై డియర్ ఆఫీసర్స్ అండ్ ఫ్రెండ్స్, రాష్ట్రం ఏదైనా ప్రాంతం ఏదైనా ఎవ్రీథింగ్ ఫాల్స్ అండర్ వన్ ఫ్లాగ్ ఇన్ వన్ కంట్రీ. ఏది జరిగినా సిస్టమ్ పరిధిలోనే జరగాలి, సిస్టమ్ చెప్పినట్టే జరగాలి. ఎందుకంటే మన దేశానికి ఊపిరి ప్రజాస్వామ్యం. ఆ ఊపిరికి ఇక్కడ శ్వాస లేదు, బతుకుతుందన్న ఆశ లేదు. బికాస్ ఆఫ్ ఫియర్, భయం. ఆ భయం పోవాలంటే ఎలక్షన్స్ పర్ఫెక్ట్ గా జరగాలి. నో వన్ ఈస్ అబౌట్ ద లా, నో వన్ ఈస్ అబౌట్ ద ఫ్లాగ్. ఎవరైనా ఆ జెండా ముందు తల దించాలి, లేదా మనం వాళ్ళ తల వంచాలి. ద బ్యాలెట్ ఇస్ పవర్ఫుల్ దెన్ ద బుల్లెట్. లెట్స్ ప్రూవ్ ఇట్. క్రాష్ దెమ్ డౌన్. ఇదిగో మీకు అండగా సైన్యం వచ్చింది, సిస్టమ్ కూడా వచ్చింది. బిలీవ్ మీ, ఈ సైన్యం ముందు ఏ సైన్యం నిలబడలేదు. साहब प्लीज साहब. హలో సార్, మీకు మేమున్నాం. ఎలక్షన్స్ పర్ఫెక్ట్ గా జరిపిస్తాం. మీరెవరికీ భయపడక్కర్లేదు. ధైర్యంగా వచ్చి ఓటేయండి. द्वारकाधीश नमो नमः, यदुनन्दन नमो नमः, वासुदेवाय नमो नमः, कृष्णं वन्दे जगद्गुरुम्. మళ్ళీ చేస్తానండి. भारत తీసుకో. హరే కృష్ణ హరే కృష్ణ 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 ఆరతి హరే తీసుకున్నావా? హరే. చూడమ్మా, ఈరోజే స్వామివారి కళ్యాణం కావడం, ఈరోజే మీ పెళ్లి రోజు కావడం, ప్రతిసారి మీరు క్రమం తప్పకుండా రావడం చాలా ఆనందంగా ఉందమ్మా. పంతులు గారు, ఈ సంవత్సరం మీ చేతులతో ఇంకో జంటను కూడా ఆశీర్వదించాలి. ఓ హరే కృష్ణ 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 హరే కృష్ణ. రండమ్మా, ఈరోజు ఒక విశేషం ఉంది, నాతో రండి. బాబు, ఈ రోజు అద్భుతమైన రోజు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రోజున వరుడు వధువుతో గంట కొట్టిస్తే ఆ బంధం 7 జన్మల బంధంగా మిగిలిపోతుంది. 7 జన్మల ఒక్కదాంతోనా? కాకుండా 10 మంది కావాలరా నీకు? 10 మంది కథ చెప్తాను ఇస్తాను. యాండి, మీరు ఎత్తితే నేను స్వామివారి గంట కొడతా. ఏం తెత్తేది? నిన్ను ఎత్తితే నేను పోతా. ఏంటి పోయేది? ఎత్తు ఎత్తు. ఎత్తడంట కృష్ణ, ఎత్తడంట కృష్ణ, ఎత్తడంట. తింటాడు బాగా కృష్ణ. మీరు కూడా ప్రయత్నించండి. ఏం పర్వాలేదు, నువ్వు కూడా ట్రై చేయి. వెళ్ళు. పర్వాలేదు, ట్రై చేయమ్మా.
ఏ లేరా 5 o'clock అయిందిలే. नाम क्या है तेरा? भुवन कुमार. ओ, नाम के बाजू में ABCD, वो क्या है? IAS. मतलब? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. నీ సిస్టమ్ నా మీదకొస్తే భయపడను, బలపడతా. तोहफा बात कट्टुको కట్టుకుంటాను కట్టుకుంటాను. అన్నయ్య నువ్వు కట్టుకోటేంటి అన్నయ్య? ప్లీజ్ వద్దన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య నేను కట్టుకుంటాను ప్లీజ్. అన్నయ్య వద్దన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య వద్దన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. नाच नाच नाच. దిస్ ఇస్ టూ మచ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాచ్ నాచ్ సోలే నాచ్. ఓకే ఓకే నేను చేశాను నేను చేశాను. डोल